చేవెళ్ల ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. ప్రమాదంపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు మంత్రి పొన్నం. బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్లీ మాట్లాడదాం. నెల్లూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటికి రేడియం స్టిక్కర్స్ అతికించండి టర్నింగ్ లో. ఎక్కడైతే రోడ్డు నేరోగా ఉందో షోల్డర్స్ అంతా కూడా గ్రావెల్ పోసి సెట్ చేయండి అన్నాను. కొంతవరకు చేసుకొచ్చారు. ఆ తర్వాత గండిపేట నుండి ఇక్కడ వరకు గ్రావెల్ సెట్ చేసుకొచ్చారు. ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ? మిర్జగూడ నుండి ఆలూరు వరకు ఉన్న స్పాటే యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తడబడతాడు డ్రైవర్. ఆ స్పాట్ చేయాలి. ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాడు. చేయకుండా ఎంతసేపు కేసు ఉందని డిలే చేసుకుంటూ పోయి ఉన్నారు. ఇప్పటికైనా తొందర పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇది తప్పనిసరిగా ఎంతో మంది నిర్లక్ష్యము. ఎందుకంటే ఇది ఒక వంకర్ తింకర్ రోడ్. వెంకట నిజాం తయారు చేసిండ్రు. అప్పుడు యాక్సిడెంట్ ఉండకుండా, ఎందుకంటే అప్పుడు టాంగాలు లేకుండా పాత సమాన కార్లు అది 30-40 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోలేదు. కానీ ఇప్పుడు కార్లు, మోటార్ సైకిళ్లు ఎక్కువైనాయి. అది కూడా స్పీడ్లు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ అవుతున్నాయి. అండ్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ప్రతిసారి. ఇది కొత్తది కాదు, ఇంతకు ముందే పెద్దదైంది ఆలూరు దగ్గర. ఆడ కూడా 8-10 మంది ముఖ్యంగా మహిళలే చనిపోయారు కూరగాయలు అమ్ముతుంటే. ఇది ఆ ప్రాంతమే. ఆ రోడ్